సీజేపీ ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై సర్వోన్నత న్యాయస్థానం కీలక స్పష్టతనిచ్చింది. జూలై 28 నాటి తీర్పులోని నేర చరిత్ర అనే పదాన్ని సాకుగా చూపి పోలీసులు సాధారణ ప్రజలను కూడా అరెస్టు చేస్తున్నారని పలువురు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నిరసనల సమయంలో న్యాయవాదులు వారి పిల్లలపై పైశాచికంగా దాడులు చేశారని 300కు పైగా వీడియోలను ధర్మాసనానికి అందజేశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేర చరిత్ర అంటే కేవలం తీవ్రమైన ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు మాత్రమేనని వివరణ ఇచ్చారు. పెద్ద నేరాలకు వడిగట్టిన వారు మినహా సాధారణ నిరసనకారులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ కేసుల ఉపసంహరణ చట్ట ప్రకారం కుదరదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులను మూసివేసే వెసులుబాటు ఉందని జస్టిస్ జాయ్ మాల్యా బాక్షి సూచించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులకు నిజమైన నేరస్తులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణ నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకునే లేదా మూసివేసే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తేల్చి చెప్పింది.